డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో డిఎస్సీ అక్రమాలపై విజయవాడలో సమావేశం జరిగింది. డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జెన్ జీ పోరాడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. యువతకు న్యాయం జరగాలంటే తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయం దాదాపుగా 3-4 నెలల నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అనేక ఉద్యమాలు రాష్ట్రంలోని యువత అందరితో కూడా కలిసి మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈరోజు వేదిక మీద ముందున్న జంజీ యువత ఉందో మీది బాధ్యత. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రాకుండా పరిపాలించే నాయకుడు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి యువకుడికి యువతలకి న్యాయంగా పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మీలాంటి జెన్జీ యువత మీరు ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏదైతే ఈ యొక్క డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు గారా మనందరం గారా పోరాటం చేద్దామని చెప్పని. ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని రకాలుగా అధికారం చేతిలో ఉండే చేయొచ్చు, అన్ని విషయాల్ని ఈ డిఎస్సి స్కామ్లో ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అని చూస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. పరీక్షలు ఎన్సీఆర్టీకి అప్పచెప్పారు, కన్వీనర్ని తొలగించేసి జీవోలు ఇష్యూ చేశారు. ఆ జీవోలు ఏంటి? పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకు సంబంధించినటువంటి స్పోర్ట్స్లో వాళ్ళ మనుషులు ఉన్నారు, కొన్ని సంఘాలకు అధ్యక్షులుగా, వాళ్ళందరూ సర్టిఫికేట్లు ఇస్తే ఇక్కడ ఇంటర్వ్యూలు ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు, ఉద్యోగం వచ్చేస్తుంది. ఎన్ని రకాలుగా చేశారో జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ ఉద్యమం కన్నా ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకి చెప్పారు, ఈ రాష్ట్రంలో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, సోషల్ మీడియాలో రేట్లు కూడా డిసైడ్ చేసుకుంటున్నారు, దీని మీద నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.